నమస్తే, వెల్కమ్ టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రపతి ఎన్నికలు డీలిమిటేషన్ బిల్లే టార్గెట్. డిఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను. న్యూఢిల్లీ, తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డిఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తన కూటమిని వీడి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికలగం పార్టీతో జతకట్టడంపై డిఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ ను వెన్నుపోటుదారుగా అభివర్ణిస్తున్న డిఎంకే పార్లమెంట్ లో తమ ఎంపీల సీటింగ్ అరేంజ్మెంట్ లో కూడా మార్చాలని, కాంగ్రెస్ నేతలతో కలిసి కూర్చోలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్రంలోని అధికార బీజేపీ పార్లమెంట్ లో తమ బలాన్ని పెంచుకోవడానికి ఇదొక సుదీర్ఘ అవకాశంగా భావిస్తుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ ఆశలకు కారణాలేంటి? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ టీవీకే చేతిలో డిఎంకే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 6 దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకే ఏఐఏడీఎంకే ద్వంద్వ పాలనకు బ్రేక్ పడింది. ఇటు రాష్ట్రంలో అధికారం కోల్పోయి అటు కేంద్రంలోనూ ప్రతిపక్షంలో ఉండటం ఏ ప్రాంతీయ పార్టీకైనా కష్టం. కావున రాజకీయ మనుగడ కోసం డిఎంకే కేంద్రంతో కలిసి పనిచేసే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. డిఎంకేకు బీజేపీతో పొత్తు కొత్తేమీ కాదు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామిగా పనిచేసింది. ఆ తర్వాతే కాంగ్రెస్ కూటమిలోకి మారింది. బీజేపీ పాత మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే ఎన్నికల ఓటమి తర్వాత నిలువున చీలిపోయే స్థితికి చేరింది. దీంతో తమిళనాడులో నమ్మదగిన మరో బలమైన శక్తి కోసం బీజేపీ చూస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంట్ నంబర్ గేమ్. వచ్చే ఏడాది 2027 దేశ రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేయడానికి, ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక బిల్లుల కోసం బీజేపీకి 3/2 మెజార్టీ అవసరం. గతంలో జరిగిన డీలిమిటేషన్ ఓటింగ్ లో ఎన్డీఏకు 54 ఓట్లు తక్కువ వచ్చాయి. అప్పుడు డిఎంకేకు చెందిన 22 మంది లోక్సభ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు గనక డిఎంకే మద్దతిస్తే కేంద్రానికి పార్లమెంట్ లో తిరుగుండదు. ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ గతంలో అవసరమైనప్పుడు కేంద్రానికి అంశాల వారి మద్దతు ఇచ్చినట్లుగానే డిఎంకే కూడా ఎన్డీఏలో చేరకుండానే బయట నుంచి మద్దతిస్తుందని బీజేపీ ఆశిస్తుంది. ముందున్న పెద్ద సవాళ్లు. బీజేపీ డిఎంకేల మధ్య సత్సంబంధాలు ఏర్పడటం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా 2 పెద్ద అడ్డంకులు చెబుతున్నారు. ఒకటి, డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన. ఉత్తరాది రాష్ట్రాల కోసం దక్షిణాది సీట్లను బలిపెడుతూ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నారు అని డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లు విషయంలో డిఎంకే వెనక్కి తగ్గడం కష్టమే. 2, సనాతన ధర్మ వివాదం. గతంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న పిలుపు బీజేపీ డిఎంకేల మధ్య తీవ్ర సైద్ధాంతిక వైరాన్ని పెంచాయి. ఈ రాజకీయ సామాజిక విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పై కక్షతో డిఎంకే ఢిల్లీలో బీజేపీతో చేతులు కలుపుతుందా లేదా తన పందాలోనే కొనసాగుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.